హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఈరోజు చేసుకోబోయే వంట వచ్చేసి పుదీనా పప్పు అండి. పుదీనా పప్పు దాని కాంబినేషన్ వచ్చేసి కందనకాయ లివరు ఫ్రై. కోడి కందనకాయ లివరు ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇదిగోండి పుదీనా పప్పు కావాల్సిన ఐటమ్స్ పుదీనా, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, సాంబార్ పొడి, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. చూశారు కదండి పుదీనా పప్పు కావాల్సిన ఐటమ్స్. దీని కాంబినేషన్ వచ్చేసి కోడి లివరు కందనకాయ ఫ్రై అండి. ఇదిగోండి కోడి కందనకాయ లివరు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. కోడి కందనకాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్. ముందుగా మనం ఈ కందనకాయలు కాస్త వేడి నీళ్ళల్లో మనం ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఉడకదు. అందుకని ముందు వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుందాం కందనకాయలు. ఇదిగోండి ముందు మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నుల్లిపాయ రబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు, పుదీనా, వాటర్, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. పప్పు ఎంతవరకు ఉడికిందో చూసుకుందామండి. ఎంతవరకు ఉడికిందో ఇంకా కొద్దిగా ఉడకాలండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, తర్వాత కొంచెం పసుపు, తర్వాత తగినంత కారం, తర్వాత సాంబార్ పొడి, కొత్తిమీర, ఉప్పు ఫైనల్ వేసుకుందామండి. ఎందుకంటే పప్పు ఇంకా కొద్దిగా ఉడకాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. శుభ్రంగా ఉడికిపోయిందండి పప్పు. ఇప్పుడు మనం
తగినంత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోండి. మీరు కూడా ఎక్కువ పడితే మళ్ళీ బాగోదు. దగ్గరికి పడిపోయింది పప్పు చూసారా. పుదీనా పెసరపప్పు అందరూ కందిపప్పుతో చేసుకుంటారండి. మనం వెరైటీగా చక్కగా ఆరోగ్యానికి మంచిది పెసరపప్పు, చలవ చేస్తుంది కాబట్టి పుదీనా పెసరపప్పుతో చేసుకున్నామండి. పుదీనా పెసరపప్పు. ఉప్పు చూసుకుందామండి, కొంచెం ఉప్పు. ఉప్పు సరిపోయిందండి, ఉప్పు కారాలు సరిపోయినాయి. ఇంతేనండి, పుదీనా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కోడి కందనకాయ లివర్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, వేడి నీళ్ళల్లో మనం ఈ కందనకాయ లివర్ని కాస్త ఉడకబెట్టుకుందాము. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదిగోండి, మనం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్న కందనకాయ లివర్ అండి, చక్కగా ఉడికినవి. ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా కడుక్కొని ముక్కలు కోసుకొని ఫ్రై చేసేసుకుందాం. చక్కగా కడుక్కొని ముక్కలు కోసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి, మూకుడు పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని మూకుడి బండి వేడెక్కినాక ఆయిల్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కోడి కందనకాయ లివర్, కొంచెం కరివేపాకు, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం. తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, బాగా రోస్ట్ చేసుకోవాలండి. కరివేపాకు రెబ్బలు, రెడీ అయిపోయిందండి. కోడి లివరు కందనకాయ చక్కగా ఫ్రై అయిపోయినాయి. కోడి కందనకాయ లివరు ఫ్రై వేడి వేడి అన్నంలో వండించుకొని తింటే మహా టేస్టీగా ఉంటుంది.
ఇదిగోండి, ఎంతో టేస్టీగా తయారైన పుదీనా పప్పు, వైట్ రైసు, కోడి లివర్, కందనకాయ ఫ్రై, ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.